అండ్ ఈవినింగ్ అయితే జస్ట్ ఒక చిన్న పాట సాంగ్ ఒకటి వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాం. బ్రో ఏంటి ఏం చేస్తున్నావు? హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 69 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వస్తే ఇవాళ నేను మ్యాక్సిమం ఎడిటింగ్ వర్కే చేస్తున్నాను, ఎందుకంటే ఈవినింగ్ అప్లోడ్స్ ఉన్నాయి, వీడియో అప్లోడ్స్. సో ఈవినింగ్ అయిపోయింది, లైక్ ఇవాళ మొత్తం ఎడిటింగ్ వర్కే ఉండిద్ది, ఎడిటింగ్ డబ్బింగ్ ఆ వర్కే ఉండిద్ది. అండ్ ఈవినింగ్ అయితే జస్ట్ ఒక చిన్న పాట సాంగ్ ఒకటి వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాం. అది షూట్ చేసేటప్పుడు చూపిస్తాం, చాలా సరదాగా ఉండిద్ది, నేను నా టీంతో కలిసి. ప్రజెంట్ అయితే మన స్వరూప్ బ్రో ఉన్నాడు ఇక్కడే. బ్రో ఏంటి వర్క్? ఏదండి మీ వాడి నేను వాటర్ అని చెప్పి వచ్చా, ఈలోపు టీ తాగుదా అని చెప్పి నువ్వు చేసావు ఇక్కడ. ఓకే, ఏంటి ఎడిటింగ్ చేస్తున్నావు? ఏంటి ఎడిటింగ్ అయిపోయింది, ఒక వీడియో అయిపోయిందా? మనోడు ఏం చేస్తున్నాడు యశ్వంత్ రూమ్లో? మనోడు ల్యాప్టాప్ చూస్తున్నాడు. అదే సినిమా చూస్తున్నాడు. అన్ని కాదు బ్రో, నువ్వు ఎలా చెప్పి ఏదో చూస్తున్నాడు అన్న, సినిమా చూస్తున్నాడు చెప్పొచ్చు డైరెక్ట్ గా. సినిమా చూస్తున్నాడా, మరి ఏం చూస్తున్నాడు నాకేం తెలుసు. ఓకే ఓకే, సో మావాడు ఏం చేస్తున్నావు వల్ల వర్క్? కంటెంట్ ఆలోచిస్తున్నా, కంటెంట్ ఏమైనా వస్తే షూట్ చేస్తా చూసి. సో గైస్, ఇవాళ అయితే వర్క్ కొంచెం ఎడిటింగ్ వర్కే ఉండిద్ది, సో ఎక్కువ షూట్ కూడా చేయలేను వ్లాగ్లో కూడా. అండ్ ఈవినింగ్ అది చెప్పాను కదా బ్రో సాంగ్ అని, ఈవినింగ్ ఏంటంటే ఎందుకు పాడి బ్రో, మీ వాడు బాగా పాడతాడు ఈ పాటలు. చాలా మంది అడుగుతున్నారు, కామెంట్ కూడా పెట్టారు, జునీత్ బ్రోతో పాటలు పాడించాను నేను. ఎవరు పెట్టారు? అదే సూపర్ సింగర్. ఎప్పుడు పాడతావు చెప్పు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం మనం. సో గైస్, మనం ప్రజెంట్ ఇవాళ మనం చేద్దాం బ్రో ముగ్గురం, తర్వాత మా ఆవిడ యాడ్ అవుతాడు మెల్లగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ అది అయిపోగానే జిమ్కి వెళ్ళిపోతాం. ఇంకా స్విమ్మింగ్ ఎలా అనిపించింది? స్విమ్మింగ్ చాలా బాగుంది గైస్, అసలు ఫుల్ వర్కౌట్ అనమాట. అది బాడీ పెయిన్స్ ఊరికే, నాకు నైట్ పోతే నిద్ర రాదు తొందరగా. యశ్వంత్ బ్రో ఏమన్నాడు స్విమ్మింగ్ చేసేటప్పుడు? జునీత్ బ్రో అంటున్నాడు. జునీత్ బ్రో కావాలి, ముంచేస్తా కాళ్ళు పట్టుకుని లాగేస్తా అంటున్నాడు. సో నెక్స్ట్ టైం అందరం కలిసి వెళ్దాం. ఈసారి ఎప్పుడు ప్లాన్ చేద్దాం స్విమ్మింగ్? ఈ వీకెండ్ అలా ప్లాన్ చేద్దాం. ఓకే, మనం షూట్లు అవన్నీ కంప్లీట్ చేసుకొని ప్లాన్ చేద్దాం గైస్. మళ్ళీ ఇంకోసారి స్విమ్మింగ్కి చాలా బాగుంది, ఫన్గా ఉంది. అండ్ ఇవాళ అయితే అదే వర్క్ ఉండిద్ది, చూద్దాం పదండి అంత చేస్తాం ఇవాళ. బ్రో ఏంటి ఏం చేస్తున్నావు? సో గైస్, ఏం లేదు, జస్ట్ ఒక పాట, ఒక వీడియో సాంగ్ ఒకటి షూట్ చేద్దామని అనుకుంటున్నాం. సో మనోడి ఇన్స్టాగ్రామ్ రిపోర్టే ప్రాబ్లం ఉంటుంది. సో మనోడు ఇప్పుడు వాయిస్తాడు అనమాట, మనోడు కోరస్, నేను పాడతాను ఒక పాట. సో ఆ పాట ఇన్స్టాలో పోస్ట్ చేస్తా, ఎప్పుడు పోస్ట్ చేస్తానంటే నాకే తెలియదు. కొంచెం మంచిగా వస్తే పోస్ట్ చేస్తా, లేకపోతే లేదు. జస్ట్ మనకి కొంచెం వోకల్ ప్రాక్టీస్కి రిలేటెడ్ అనమాట ఇది. సో బ్రో, పాట ఏంటంటే మనకి సెవెంత్ సెన్స్లో ఉంది కదా, మగువను నమ్మి మొత్తం ఇక్కడే చేసేద్దాం అనుకున్నావు కదా. సో గైస్, ఇప్పుడు ఏంటంటే కొంచెం లైటింగ్ అవి సెటప్ చేసి కొంచెం ఒక ఫీల్లో అనమాట. అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కదా బ్రో. ఇప్పుడే పాడిస్తాను అనుకున్నావా? ఓకే. మగువను నమ్మి చెడిపోయినోళ్ళు లక్ష, ఆ వరసన నిలిపి నాకు వేసిన శిక్ష. మళ్ళీ కాపరేట్ దాంట్లో. ఓకే గైస్, పడిద్ది అంటే పడదు మ్యాక్సిమము. అంటే ఒరిజినల్ పెడితేనే మ్యాక్సిమం, ఎందుకు రిస్క్ ఎందుకని. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఆ పాట రీల్ కోసం కదా, దాంట్లో చూడండి గైస్ కొంచెం ఇప్పుడు ఎలా సెటప్ చేస్తాం చూడండి బ్రో. లైటింగ్ సెటప్ కూడా చూపి మనం ఎలా చేస్తాం బ్రో. బ్లూ లైట్ తీసుకురా. నిజం చెప్పు బ్రో, దానికి ఇది స్విచ్ పెట్టేసి సెట్ చేయి చెప్తా, తీసుకురాలి తొందరలే. సో గైస్ చూడండి, ఒక లైట్ అక్కడ సెటప్ చేస్తున్నాం బ్రో. అది బ్యాక్గ్రౌండ్, అది బ్లూ లైట్ ఉంటుంది కదా, అది దానికి పెట్టది. అండ్ నా లైట్ ఉంది అక్కడ, నాది తీ బ్రో. డిస్మెంటిల్ డిస్మెంటిల్ అన్న తీ బ్రో. డిస్మెంటిల్ అంటే తీసేసే మొత్తం పాటలుగా. సో మన బాయ్స్ రెడీ చేస్తున్నాం అనమాట లైటింగ్ సెటప్, ఎందుకంటే కొంచెం సాడ్ సాంగ్ కదా, ఫీల్తో పాడదాంలే కొంచెం ఏదో అని కొంచెం
ఏదో ఒకటి పెట్టినాయి, ఏదో ఒకటి. కమన్ బ్రో. అది దానికి ఛార్జింగ్ లేదా అసలు కొంచెం కూడా? చూడు ఒకసారి. 2 లైట్లు, బ్లూ లైట్ బ్రో. అది బ్లూ లైట్ బ్యాక్గ్రౌండ్ బ్రో. మనం ఇటు కూర్చునేది, మనం ఈ సైడ్ కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటాం మేము. ఏ బ్రో సరే బ్లూ లైట్ కూడా చూపి బ్రో. ఇక్కడ కూర్చొని స్టార్ట్ చేస్తాం గైస్. మనోడు ఈ లైట్ పట్టుకొని నుంచున్నాడు, మనోడేమో బ్లూ లైట్ సెట్ చేస్తున్నాడు. సో లైట్ బ్రో ఇది ఎక్కువ పడుతుంది బ్రో, అది ఫేస్ మీద పడుతుంది. అది ఆ లైట్ పెడితే అది అది అటు పెట్టాలి, ఎటు పెట్టాలి? అటు సైడ్ పెట్టాలి. అవునా? అది సెట్ చేద్దాం గైస్. సెట్ చేసి మొత్తం ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో లాస్ట్లో చూపిస్తాం మీకు, ఓకేనా? సో గైస్ లైటింగ్ సెటప్ చూడండి. ఇటు ఒక లైట్ పెట్టాం, అది బ్లూ లైట్. ఇటేమో ఒక లైట్ పెట్టాం, వామ్ లైట్. సో జస్ట్ కొంచెం ఫీల్ కోసం మనోడు వాయించడం స్టార్ట్ చేసేటప్పుడే. ప్రాక్టీస్ ఏం వద్దా బ్రో, చేసేద్దామా డైరెక్ట్? సో మనోడు సెటప్ చేస్తున్నాడు కెమెరాని. సో గైస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం కచేరీ. ఇంకా జరగదు నైట్, ఓకేనా? నీ ప్లేస్ కూడా చూసుకో బ్రో. ఏం లేదు గైస్, ఇవన్నీ ఏంటంటే కొంచెం అయిపోయిందా? ఇది అందులో స్విచ్ పెట్టే చూడండి, అది లైట్ ఆగిపోయింది. ఇలా ఆపేనో లేదో లైట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి పోండి స్విచ్ పెట్టి. సో గైస్ ఇదంతా ఎందుకంటే జస్ట్ కాసేపు రిలాక్సేషన్ అన్నమాట. ఇలాంటివి చేస్తూ ఉంటే కొంచెం ప్రతిదీ ఎప్పుడు షూటింగ్లు అవే కాకుండా అప్పుడప్పుడు ఇలా పాటలు కూడా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా. డ్యాన్సులు ఎవరో మన హోలీకి డ్యాన్స్ వేసాం, అప్పుడు వచ్చింది లైట్. సో మొన్న హోలీకి డ్యాన్స్ వేసాం, ఇవాళ ఏంటంటే పాట. ఇది అవ్వగానే జిమ్కి వెళ్ళిపోదాం బ్రో, ఓకేనా? నీకు ప్లేస్ చూసుకున్నావా? సరే ఓకే బ్రో, అది జరుగు కొంచెం. నేను ఓకేనా? నువ్వు కదలదు. ఓకే గైస్ మనం ఇంకా స్టార్ట్ చేద్దాం కచేరీ. జిమ్కి అయితే వచ్చేసినాం, మనోళ్ళు సాగు చంపుతున్నారు దీన్ని. అయ్యో 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 అయ్యో. ఏ బ్రో చాలే బ్రో, చెప్పండి ఈరోజు ఏమేమి చేస్తారు? రన్నింగ్, బాక్సింగ్ ఒకటే చేస్తాను. బాక్సింగ్ పైన కొంచెం వచ్చింది ఈరోజు మనోడి వల్ల వచ్చింది. ఎన్ని రోజులు అయింది బ్రో? 5 రోజులు అయింది. నేను నిన్న వచ్చింది, మనోడు నిన్న వచ్చాడు కాబట్టి. సో గైస్ కొంచెం లైట్గా వార్మప్లు, కొంచెం బాక్సింగ్లు, పైకి వెళ్ళి కొంచెం రన్నింగ్లు. అది ఇవాళ ఏదో ట్రైసెప్ ఏదో ఒకటి తీస్తా, ఒక మజిల్ మీద వర్క్ చేస్తా వల్ల. ఎవరు నువ్వు? షోల్డర్ చేద్దాం. షోల్డర్ ఎవరిది? నేనేనా? షోల్డర్. ఓకే షోల్డర్. ఓకే అన్నీ చేస్తాను. ఓకే సరే ఏరోబిక్స్ అన్నీ చేస్తారా? సో గైస్ ఇప్పుడే జిమ్ నుంచి ఇంటికి వచ్చేసాను అనమాట. కొంచెం ఎడిటింగ్ ఉంటే అవి వ్లాగ్లు అవన్నీ ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా అప్లోడ్ చేస్తా. అండ్ ఇవాళ అయితే వర్క్ ఎడిటింగ్ ఒకటే జరిగింది ఎక్కువ. మళ్ళీ కొంచెం ఆ పాట చేసే షూట్ వీడియో ఒకటి చేసాం, పాట పాడాం, కొంచెం వోకల్ ఎక్సర్సైజ్ లాగా. తర్వాత జిమ్కి వెళ్ళాం ఫిట్నెస్ కోసం. ఇంకా ఇవాళకైతే ఇంతే గైస్, రేపు మళ్ళీ ఎనర్జెటిక్గా కలుద్దాం. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. స్టే ట్యూన్, బాయ్.